పరిశుద్ధ స్థలములో యేసు ప్రవేశం. దేవుడు చెప్పిన విషయాలను మోషే ఇశ్రాయేలు పెద్దలను అందరినీ పిలిచి చెప్పారు. నిర్దోషమైన ఏడాది మగ గొర్రెను గాని మేకను గాని వధించాలి. దాని రక్తాన్ని ద్వారబంధపు కమ్మెకి నిలువ కమ్ములకును తాకింపవలెను. మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయటకు వెళ్ళకూడదు. ఆ రోజే అర్ధరాత్రి వేళ ఐగుప్తుల మహాఘోష పుట్టింది. ఆ రాత్రి ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా ప్రజల మధ్యలో నుండి బయలు వెళ్ళండి, పోయి యెహోవాను సేవించుడని ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయారు. దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశము నుండి విడిపించారు, స్వతంత్రులుగా చేశారు. అలాగే ఈ క్రొత్త నిబంధనలో యేసయ్య తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించారు. మరియు ఆయన కార్చిన రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశారు కాబట్టి మనం ఆయనకు కృతజ్ఞులమై ఆయన కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవించాలి.